మౌనిక అంటే చాలా చిలాకీ అమ్మాయి. మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మెయింటైన్ చేస్తే కానీ ఒరిజినల్ ఇదే. ఒరిజినల్ ప్రతి సిచ్యువేషన్కి ధైర్యం అని లేదు. బయట ఫేక్ నవ్వుకుంటుండు అదంతా నటించడం. నిజంగానే కెమెరా ముందు నటిస్తున్నాం కదా, మందిలో పోతే నలుగురిలో నవ్వుడు తప్పించి ఏం లేదు. నువ్వు మీ హోమ్ టూర్స్ చేసినావు, మీ అత్తగారిది చేసినావు, అమ్మగారిది చేసినావు, ఇప్పుడు వచ్చేసి కరీంనగర్లో ఉన్నావు. ఇప్పుడు అవి ఏం లేకుండా అయిపోయినాయి. అప్పుల బాధకి పాతిళ్ళు అమ్ముకున్నాం. మేము అక్కడ మా అత్తగారికి మా అత్తమ్మ వాళ్ళకి అంటే మేము మా మరిది మా ఆయన మా ఆడబిడ్డ ఉన్నది ఒకటే ఇల్లు అయిపోయింది. ఇప్పుడు ఇల్లు లేకుండా అయిపోయింది. అత్తమామ సంపాదించింది అత్తమామ పేరు మీదనే ఉంది. ఎవరికి ఇల్లు లేకుండా అయిపోయింది. అదొక రంది మళ్ళా నీడ లేకపోయాని. ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నీ ఫ్యాన్స్ కానీ అసలు ఎవరు నమ్మరు. ఎందుకక్క అందరికి బాధలు ఉంటాయి. బాధలు ఉంటాయి కానీ ఇంత బాధ మౌనిక మనసులో ఉందా, ఇంత సఫర్ అవుతుందా అని అనేది ప్రేక్షకులు అసలు జీర్ణించుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలీదు. బట్ ఈ నవ్వుల వెనుక, ఈ అల్లరి పిల్ల వెనుక ఇంత ట్రాజడీ స్టోరీ ఉంటుందని అయితే ఎవరం అనుకోలేదు. ఓకే, పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, సో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, మామూలు కష్టాలే ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి పూట ఎట్లా బ్రతుకు పోరాటం సాగిస్తున్నాం అని అనేది ఎవ్వరమో నమ్మలేకపోతున్నాం. నేను కనబడపోతే కనబడతలేదనే వరకే తెలుసు, బట్ ఇంత స్ట్రగుల్ అవుతున్నావు అని ఎవరికీ తెలియదు. వేర్ ఇస్ మౌనిక అనేది ఛానల్లో వేరే ఛానల్స్లో కనబడుతున్నావు అని ఛానల్స్కి వెళ్తే కూడా కామెంట్స్ పెడుతున్నారు తప్ప నీ ఇప్పుడు ప్రజెంట్ నీ సిచ్యువేషన్ ఇది అనేది ఎవరికి తెలియదు. సో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ధైర్యంగా నిలబడి ముందుకు రావాలి అనడానికి నువ్వేమైనా ఆలోచించినవా? ఏదైనా పాత్ వేసుకున్నావా? ఉంది ఆలోచన, కానీ ఇప్పుడు కష్టపడితేనే అది నేను అనుకున్న నా దగ్గరకు వస్తుంది అనుకుంటానా. సో ఇప్పుడు నాకు ఇంత ముందుకైతే ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను లేకపోతే నన్ను అడిగేటోళ్ళు వచ్చారు మంది ఉన్నారు. వాళ్ళకి ఇట్లనే సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందు తీసుకెళ్తే నేను ఒక లైఫ్ ఎంకలాడుకుంటా కంపల్సరీ. ఓకే, నీకు ఏమైనా ఆపర్చునిటీస్ అంటే మూవీస్ నుంచి ఇంకా వేరే ఆపర్చునిటీస్ వస్తున్నాయా? చేసిన ఇప్పుడుకి లేవు, అప్పుడు చేసిన. ఓకే, కానీ ఫోక్లోకి వెళ్ళాలని బాగా కోరిక. ఓకే, ఫోక్స్ డాన్స్ ఇంట్రెస్ట్ బాగా, ఎందుకంటే మా బాబుకి ఇష్టం కదా. ఓకే, నాకు కూడా డాన్స్ అంటే పిచ్చి. అట్లా అంటే ఏమన్నా చేసావా ఫోక్ సాంగ్స్ ఇట్లా? ఫోక్ సాంగ్స్ అంటే కవర్ సాంగ్ ఒకటి చేసిన, ఏ ఊరే బామా అని ఆ సాంగ్. ఓకే, నీకు ఇది ఇంట్రెస్ట్ అని అనేది ఎవరికైనా చెప్పావా? కొంతమంది తెలుసు. ఓకే, అంటే ఇంట్రెస్ట్ అని నువ్వు చెప్తాను కదా, నేను తీసుకునేది చెప్పిన కొంతమంది కూడా చెప్పిన. ఓకే, ఇక చూస్తామన్నారు కానీ మళ్ళీ మన దాకా అత్తలేదు ముచ్చట. ఓకే, నీకు ఈ సిరీస్ అయితేనే బాగుంటుంది. ఇది ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ లాంటి వాటిలలో మామూలుగా చేయవు నువ్వు యాక్టింగ్, అది కూడా దట్టు నీ ఏడుపు కొట్టు సీన్స్లో ఉంటాయి కొన్ని బాగా. అందరూ ఏడిపిస్తారు అంటారు. నువ్వు ఏడుస్తావు, ప్రేక్షకులను కూడా ఏడిపిస్తావు. అట్లాంటివి అయితే బాగుంటాయి. ఎందుకు అది కూడా చేస్తాక ఆ టాలెంట్ కూడా ఉంది, కాకపోతే నాకు ఛాయిస్ రావాలి కదా ప్రూఫ్ చేసుకోవడానికి. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది ఇష్టం. హర్రర్ మూవీస్ అంటే బాగా ఇష్టం, మెయిన్ రోల్గా తీయడం అది ఉంది నాకు. ఇట్లా తీయాలి అంటే దానికి నేను ఇయ్యాలి అన్న కాన్ఫిడెన్స్ అది ఉంటుంది. ఈ డ్యాన్స్ పరంగా అంటే కంపల్సరీ ప్రాక్టీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తా. ఓకే, మంచిగా ఇస్తా. మంచి ఇష్టమైన ఫుడ్ ఏంటిది? నాకా వెజ్లో వచ్చేసి క్యాబేజీ శనగపప్పుతోటి చేస్తారు, అది ఇష్టం. నాన్ వెజ్లో వచ్చేసి ప్రాన్స్ బాగా ఇష్టం. ఓకే, ఇష్టమైన హీరో హీరోయిన్? ఇక నాకు పవర్ అంటే మస్తు ఇష్టం. పవన్ కళ్యాణ్. ఒక్కసారేనా? పవర్ స్టార్ కొంచెం తగ్గను, కవర్ సిచ్యువేషన్ వచ్చింది తగ్గను. ఓకే, హీరోయిన్ ఎవరు? హీరోయిన్ నాకు స్నేహ అంటే ఇష్టం అప్పటికే, ఇప్పటికి అంత ఎవరు లేరు. ఓకే, ఇప్పుడు ఎవరు నచ్చట్లేదు నీకు? నచ్చడానికి కాదు కానీ ఈ ఒక్కరిని ఇష్టపడడానికి ఎట్లుంటుంది మళ్ళీ వేరడానికి, అది ఇష్టం కాదు. ఓకే, అమ్మాయిలలో అట్లా ఒక క్రష్ ఉంటుంది కదా, మస్తు ఇష్టం ఆమె. ఇప్పుడు అంతేం లేదు, కానీ అమ్మాయి కాదు అబ్బాయిలల్లా మెయిన్గా ప్రియారిటీ ఫస్ట్ ఇచ్చేది ఎవరికంటే మన పవర్ స్టార్కే. మా వాడికి ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అల్లు అర్జున్ వాళ్ళు వీళ్ళు. ఓకే, మిగతా ఇంకా సెకండ్ థర్డ్ కేటగిరీలో అన్నట్టు. ఎన్టీఆర్. ఓకే, లైఫ్లో నేను నాకు లేదు అన్న బాధ కలిగిన ఏదన్నా
సంఘటన కానీ ఒక ఐటమ్ కానీ ఇది నాకు కావాలి చిరకాల ఎప్పటికైనా ఇది నేను కొనుక్కుంటా? ఏం లేదు, ఒక ఇల్లు వినే ధ్యాస. ఉమ్, ఇంట్లో వస్తువుల కంటే ఇక కష్టపడుకుంటూ ఒకటి కొనుక్కుంటాను. ఉమ్, ఇక అప్పుడు హోమ్ టూర్లు ఇచ్చిన ఉమ్, కొన్ని పడ్డాయి బయట, అవి కష్టపడి కొనుక్కున్నాయి. ఉమ్. అంటే నేను ఈ డ్రీమ్ని అచీవ్ చేయలేను, బట్ ఇది కొనుక్కుంటా నేను చచ్చేలోపు, ఇది నా దగ్గర ఉంటే బాగుండు అనుకునేది ఒకటి ఉంటుంది కదా డ్రీమ్, ఇల్లు కాకుండా. ఏది అనుకోలేక ఇల్లునే అనుకున్నా, ఎందుకంటే ఏ సపోర్ట్ లేవు. ఇప్పుడు పైసతోటే పని కాబట్టి కష్టపడి నా పిల్లల్ని ఇల్లు లేకుండా చూడకుండా నా పరంగా నేను సంపాదించి నా పిల్లకి ఇల్లు పెట్టాలి అని. ఉమ్, అది కంపల్సరీ కట్టాలి. ఉమ్, ఏదేమైనా ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఉంది, ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఎప్పుడన్నా ఏమన్నా అయితే ఎట్లా అని. ఉమ్, ఆ హెల్త్ ఇష్యూ వల్ల అనిపించినప్పుడల్లా ఇది అనుకుంటా, ఉమ్. నాకేం కావద్దు, నా పిల్లలకు ఒక దారి పెట్టినాక నేను పోవాలని. ఇది బండగా. ఓకే. ఇంతకన్నా పెద్ద కోరికలు అట్లాంటివి ఏం లేవు, ఇక రాయలుగా బతుకుడు, ఇది ఉండాలి అది ఉండాలి గవన్నీ ఏం లేవు. ఓకే. ఇల్లు నీడుంటే చాలు, బొచ్చడు ఉంటాయి అప్పటికే. ఒక పెద్ద బిగ్ ఆపర్చునిటీ, ఒక పెద్ద సినిమాలో నీకు ఒక చిన్న ఛాన్స్ వచ్చింది అనుకో, ఎట్లా ఫీల్ అవుతావు? ఏ రెక్కల అనుకోకుండా ఇప్పుడు ఒక కాల్ వచ్చింది నీకు, ఒక మూవీ కాల్ సంథింగ్, ఇది ఒక పెద్ద బ్యానర్, ఎట్లా ఫీల్ అవుతావు? ఇక చాలు, ఇక ఆడికే దీన్నన్నా చేసుకొని మంచిగా కాపాడుకోవాలని, ఎవరి కళ్ళు పడకుండా. ఇక అప్పుడు ఎట్లుంటుంది అక్క వచ్చినాక. ఇక నేను ఆక మొన్న చిన్నగా జబర్దస్త్ నుంచి ఇట్లా ఫోన్ వచ్చింది అన్న, కానీ ఇలా వాళ్ళు ఏం చేసారు, అద్దన్నారని చెప్పారు. ఎందుకు జరిగింది అట్లా ఏమో తెలియదు. ఇక ఫొటోస్ పంపిన, అద్దన్నారని చెప్పారు మళ్ళా. ఓకే. ఇలాంటి ఆపర్చునిటీస్ చేయదాకా వస్తున్నాయి పోతున్నాయి. అట్లాంటి పర్మనెంట్ ఒకటి ఉంటే ఇక మనం ఎట్లుంటాం అక్క. ఇక ఇప్పటి వరకు అయితే టాలెంట్ ప్రూవ్ చేసుకొని వచ్చిన, అది వచ్చినప్పుడు అది కూడా చేసుకుంటా, కానీ మస్తు హ్యాపీగా ఉంటా. మరి అందరు అన్నారు, అంటే మీరు కూడా అన్నారు కదా కెమెరా ముందు అట్లా చూసేసరికి ఈమె ఎంత ఉంటుందో పొగరుగా అనుకో. మరి మీరు అంటే ఇప్పుడు జర్నీ చేసిరు పొద్దుగాడికి వెళ్ళి ఇప్పటిదాకా. అవును అవును. నేను ఎట్లున్నా అని నీ బాధ కనబడుతుంది. ఫస్ట్ నవ్వుతున్నావు, బట్ ఆ నవ్వులు వెనుక నీ బాధ కనబడుతుంది. నాతో మార్నింగ్ నుంచి నవ్వుకుంటా మాట్లాడుతున్నావు, బట్ అది హార్ట్ఫుల్గా, అంటే అక్కొచ్చింది అని ఆనందం ఉంది, కాదు అనట్లేదు, బట్ నీ కష్టం తెలుస్తుంది. ఖచ్చితంగా పోతుంది త్వరలో, తప్పనిసరిగా పోవాలి. నిన్ను అభిమానించే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు తెలుసా ఆ విషయం? నీకు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు అనే విషయం తెలుసా? తెలుసక్క. నీ యొక్క టాలెంట్తోని, నీ యొక్క వీడియోస్తోని ఎంతోమంది ఉన్నారు ఫ్యాన్స్. మౌనిక అని అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతానికి. సో ఖచ్చితంగా మంచి మంచి అవకాశాలు వస్తాయి. నువ్వు ఫస్ట్ ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టు. నీకంటూ నువ్వు ఒక దారి నువ్వు వేసుకో. ఇంట్లో కూర్చోకు, కుమిలిపోతే ఏమీ లేదు, లైఫ్ ఎండ్ అయిపోయింది అని అనేది కాకుండా నీకంటూ ఒక దారి నువ్వు వేసుకొని ముందుకు రా.